రావడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సిన ఏమవుతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా 500 షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. అంతకుముందు 18 సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా మరి ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆత్మీయత ప్రేమ ఉంటుంది. కాబట్టి అందరూ మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదేవిధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ 20 రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ 20 రకాల బిజినెస్లకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి. కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సిఓ దివ్య దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం అధ్యక్ష. మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్గా ఉండే డిమాండ్ను కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ప్రతి మండల సమైక్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ దాదాపుగా 200 పైన మండల సమైక్యలకు బస్సులు అందించినాం. ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమైక్యలకు అందిస్తాం. తద్వారా ప్రతి మండల సమైక్యకు 70,000 రూపాయలు నెల ఇన్కమ్ కూడా రాబోతుంది అధ్యక్ష. వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ 20 రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, బ్రాండింగ్ ఎట్లా అని కూడా 10 రోజులు హైదరాబాద్లో వాళ్ళకు ఒక్కొక్క సంఘం పేరుతోటి ఒక్కొక్క వాళ్లకు మరి ట్రైనింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు 22,300 రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి ఈ బృందాలకు నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ బిజినెస్ మెయింటెనెన్స్ కానీ ఉండే విధంగా వీళ్ళందరికీ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను విస్తృతపరుస్తాం. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు లేష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ
మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదృట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దూరపడదని తెలియజేస్తూ ఇక్కడ యారుటకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న మేము గ్రామాలు తిరుగుతుంటే ఈ ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళ అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ద్వారా గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా ఒక తల్లిగారింటి కంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది, మా రేవంత్ అన్న మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది. కాబట్టి మీరు ప్రతి అరువులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ మా మంత్రివర్యులు మా మీద దయించి మా యారుట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బీర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా గతంలో 3,500 కోట్లు ఎగ్గొట్టిపోయిన అధ్యక్ష మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ అని పావుల వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు బయటికి పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మనము ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలను ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పటికీ 3 దఫలుగా వారు అన్నట్టుగా వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చీరలు కూడా యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకున్నది 67 లక్షల మందికే మన సంఘంలో ఉన్న సభ్యులకే ఇవ్వాలని అనుకున్నాము. కానీ మహిళల యొక్క కోరిక ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా అందరికీ ఇవ్వండి అని కోరడంతో అందరికి ఇచ్చినాం అధ్యక్ష. ఎక్కడన్నా మిస్ అయితే అక్కడ కలెక్టర్లను కానీ ఆడ మహిళా సంఘాల వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు, డిఆర్డిఓస్ కూడా ఉన్నారు. మేము మళ్ళొకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే మా సభ్యులు మహిళా సంఘ సభ్యులు. కానీ మనకు వచ్చిన 67 లక్షల చీరలు మరి గ్రామీణ ప్రాంతాలకే ముందు ఎందుకు ఇచ్చినామంటే అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ మిస్ అయితే కూడా తప్పకుండా రేపెల్లుండి సమీక్షించి వాళ్ళకు కూడా అందిస్తాం అధ్యక్ష. అలాంటి అపోహ లేదు. ఫస్ట్ మేము భావించింది వాస్తవము, కేవలం మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు యూనిఫామ్గా ఇవ్వాలని. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆ చీర చూస్తే ఒక గౌరవం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఎవరైనా కట్టుకొని రాగానే ఇప్పుడు మేము మేడారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మహిళలు కట్టుకొని వస్తూ ఉన్నారు అధ్యక్ష. అది చూడగానే వీళ్ళు మా మహిళా సంఘం సభ్యులు అనే భావన కూడా వస్తుంది. సో అది ముందుగా అందరికి ఇవ్వాలనే ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము ఇప్పుడు అనుకున్నది అందరికి ఇవ్వాలనే పట్టణాలలో ఆపడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి పట్టణాలలో కూడా అందరికి ఇస్తాం. ఎందుకంటే అక్కడ మనకు చేనేత కార్మికుల చెమట చుక్కల్లో నుంచి ఈ యొక్క చీరను మేము నేయించినాం అధ్యక్ష. సూరత్ నుంచి తీసుకురాలే, దుబాయ్ ముంబై నుంచో ఎక్కడి నుంచో కిలోల లెక్క తీసుకురాలేదు అధ్యక్ష. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆధ్వర్యంలో అక్కడి నుంచే తీసుకొచ్చినాము. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు నేస్తూ ఉన్నారు. మనకు మొదటి దశగా వచ్చిన అన్ని గ్రామాలలో అందించినాం. ఎక్కడన్నా మిస్ అయినవి ఉంటే ఒక్కసారి మీరు సంబంధిత అధికారులను అడగండి, నేను అవి కూడా మళ్ళీ సమీక్షిస్తాం. ఇప్పుడు రాబోయేది ఇంకా నేస్తున్నారు అధ్యక్ష. దాదాపు ఇంకా 30 లక్షల మందికి మనం పట్టణాలలో కూడా ఇచ్చేది ఉంది కాబట్టి 2 దఫాలుగా పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో ఇప్పటికే మేము కలర్స్ అవన్నీ
సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా బెటర్గా అంటే అందరికి ఒకే టైంలో ఇచ్చేటట్టుగా కూడా ప్రణాళిక చేసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఎవరికైనా అపోహ ఉంటే దయచేసి అందరి సభ ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మహిళలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దాదాపు 1 కోటి మంది చీరలు, 1 కోటి మంది మహిళలకు ఈ యొక్క ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి మా సహచర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కొద్దిగా ఉత్పత్తి కాడ లేట్ అవ్వడంతో ఆగింది, పట్టణాలలో పల్లెలలో లేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు మా సిఓ గారు మేము సమీక్షించుకొని ఎక్కడన్నా రాకుంటుంటే వాళ్ళది కూడా తొందరలోనే గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సభ ద్వారా పేరు చేస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు మేము క్యాంటీన్ ఇస్తాం అధ్యక్ష. క్యాంటీన్ కావచ్చు, లేదా మిల్క్ సంబంధించవచ్చు, లేదా కిరాణం సంబంధించి కావచ్చు. ఆ లొకేషన్లో ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి, 1000-2000 మంది పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళకు డైలీ సోప్స్ అనో లేకుంటే రకరకాల వస్తువులు ఉంటాయి. అలాంటి షాప్ పెట్టుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా మహిళల్ని ఆర్థికంగా మరి బలోపేతం చేయాలనే లక్ష్యం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అన్ని చోట్ల ఇలాంటి షాపులకు గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్గా దృష్టి పెడుతున్నాం. కేవలం లోన్లు ఇప్పించడమే మన బాధ్యత కాదు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మనం లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నుండి ఏవైతే వ్యాపార లావాదేవీలు సంక్షేమ పథకాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 30,000 కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ఆ యొక్క ఇండ్లకు ఏ మెటీరియల్ అయితే అవసరం వస్తుందో, అది సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, స్టీల్ కావచ్చు, మనం మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్లకు కనీసం 20-25% మార్జిన్ అంటే 40,000 కోట్లలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిపితే 7-8,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా అధ్యక్ష, మొన్న ఈ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. అంతకుముందు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కష్టాలు కాబట్టి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో మాకు సంబంధం లేదనకుండా, వాళ్ళు ఏదో తప్పు చేసిందని తర్వాత వచ్చినటువంటి మనం కూడా తప్పు చేస్తే మీరు ప్రజలకు జవాబుదారీ ఈరోజు. కాబట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాస్టళ్లకు సరఫరా చేసే సరుకుల విషయంలో కూడా మహిళా సంఘాలతోనే ఎక్కడికక్కడ చేయిస్తే రాష్ట్రం మొత్తం మీద ఏ టెండర్ పెట్టినా కూడా వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు ఒకే దగ్గర పెట్టడం కారణంగా అటు మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ వాళ్ళకి ఏ పని లేకుండా పోతున్నది. కాబట్టి ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు పని దొరికే విధంగా చూడవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా నేను కోరేది ఒక్కటే, చాలా వెనుకబడ్డ జిల్లా మాది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2 సంవత్సరాలుగా
ఆయన కరప్షన్ ఒకటే కాదు, ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ కంబైన్డ్ విత్ ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ అలవింగ్ అస్ టు వర్క్. నేను ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారికి కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ పెట్టిన, సర్ప్ సిఇఓ గారికి కంప్లైంట్ పెట్టిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కంప్లైంట్ పెట్టిన. ఎంత దారుణం అంటే మార్చి 31 నాటికి మేము ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఏదైతే మెటీరియల్ కాంపనెంట్ కింద పూర్తి చేయాల్సినవో ఉన్నాయో మాకు ప్రొసీడింగ్ ఏ రోజు వస్తుంది అధ్యక్ష? 23 మార్చి నాడు వస్తుంది. ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు వారం రోజులలో పనులు పూర్తి చేయాలంటాడు. దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. వెనుకబడ్డ జిల్లాని ఇంకా పూర్తిగా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతి పరులను కాపాడకండి, దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు, మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ గండ్రా సత్యనారాయణ రావు. మహిళలు సంతోషంగా ఉన్న రాష్ట్రం కానీ ఇల్లు కానీ చాలా సుభిక్షంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సీతక్క గారి నేతృత్వంలో 3 సార్లు మహిళలకు 0 వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, మా నియోజకవర్గంలో కూడా సోలార్ ఉత్పత్తిని 1 మెగావాట్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 1 మెగావాట్ ఆర్థిక ఆదాయం 6 కోట్ల రూపాయల విలువతో ఈరోజు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందడమే కాకుండా బలోపేతమయ్యటానికి అవకాశాలున్నాయి అధ్యక్ష. ఈరోజు బస్సులను కూడా ఓనర్లుగా చేయడం, పెట్రోల్ బంకులకు కూడా స్థలాలు కూడా కేటాయించి ఈరోజు మహిళలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా మీ సేవా సెంటర్లు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్గా చేసి మహిళలతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు స్కూల్ రిపేర్లను చేసి బలోపేతం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ చీరలు కూడా అర్బన్ ఏరియాలలో మీరు గతంలో ఇచ్చినటువంటి చీరలను చూస్తే బెదురు కట్టేది అధ్యక్ష. టన్నుల కొద్దీ సూరత్ నుంచి తెచ్చి వరినార్ల చుట్టూ, మొక్కజొన్న చేనుల చుట్టూ చీరలు కట్టేది. ఈ చీరలు సంతోషంగా ఏదైతే కార్మికులు నేసినటువంటి చీరలను తెచ్చి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి మరి వృద్ధుల వరకు కూడా చీరలు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఈ సంక్రాంతి పండుగ వరకు చీరలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సంక్రాంతి పండుగకు మరి ఆ చీరలు అందజేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు పాయల శంకర్ చెప్పినట్టుగా హాస్టళ్లలో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ వాళ్లకు మహిళలకే ఈరోజు కూరగాయల సప్లై కానీ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇస్తే నాణ్యతతో కూడినటువంటి కూరగాయలను సరుకులను అందించే విధంగా ఉంటుంది. అది కూడా ఆలోచన చేసి అమలు చేసే విధంగా చూడాలని కోరుతూ మరి ఈ యొక్క కార్మికుల సమస్య కూడా తమరి దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కార్మికులు కరోనా సమయంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో 66 మంది కార్మికులను డిస్మిస్ చేశారు. వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మరి ఆర్థిక మంత్రి భట్టి గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక పారాలసిస్ వచ్చి యాక్సిడెంట్తో ఇబ్బంది పడి మంచంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదైతే వాళ్లకు కొడుకులకు మరి అన్ఫిట్ చేసే విధంగా కూడా మరి చూడాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అధికారులకు లేదు, పై ఎన్నున్న అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని పెట్టారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని
మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ పేరు మార్పిడి విషయం కూడా దయతో దాన్ని కూడా అమలు చేసే విధంగా చూడాలని మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్పీకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చివరిగా శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న పోయిన నెలలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. మహిళలకు వారికి మంచి చేనేత చీరలు పంపడం చాలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు బస్సులకు ఓనర్లు చేయడం, సోలార్ ప్రాజెక్ట్ నిర్వహించడం, క్యాంటీన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా చాలామందికి సీతక్క గారి ద్వారా క్యాంటీన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలకు మనం 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సీతక్క కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చి నియోజకవర్గంకి వచ్చి కూడా వారికి అపూర్వమైన స్వాగతం కూడా పలికిన అధ్యక్ష. మహిళలు కూడా చూసిరు అధ్యక్ష. చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉంటుంది అధ్యక్ష. అన్ని సంఘాలు కలిపి ఒక ముఖ్య సంఘం ఉంటుంది అధ్యక్ష. మహిళా మండలాల్లో ఒక మహిళా సంఘం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చిన్న ఒక ఇబ్బంది జరుగుతుంది, నేను సీతక్క దృష్టి కూడా తీసుకుపోతున్నాక. ఏం చేస్తున్నారక్క అంటే గతంలో నిరక్షరాస్యులుగా గ్రూపులు ఉండేవాళ్ళు అక్క, వారిని కొందరు బుక్ కీపర్లుగా పెట్టుకుంటే వారు మిస్మేనేజ్ చేస్తున్నారక్క. తప్పకుండా దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలక్క. బుక్ కీపర్ల మీద ఉంటే ఆ సంఘాలు ఇంకా బాగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరును కూడా వారు ఎప్పటికప్పుడు కూడా మనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మంత్రిగాను కోరుతా ఉన్నా, బుక్ కీపర్ వ్యవస్థను అంచువేసి కొద్దిగా అక్షరాస్యతతో కూడుకున్న మహిళలను ఆ బుక్ కీపర్గా మేనేజ్ చేసేటట్టు చూడాలని చెప్పి మంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మరి పాయల శంకరన్న గారు అన్నట్టుగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్లలో మెటీరియల్ కానీ అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము. కాకపోతే 1-2 చోట్ల మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గండ సత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ చీరలు సంక్రాంతిలోపు ఇయ్యమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష. ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిర్రు. అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. వారు అన్నట్టుగా హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్టు వర్క్కి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు. ఈ మధ్యకాలంలోనే జిల్లా సమైక్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం. మరి డిఆర్డిఓస్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్షించి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఇంకా అవినీతి చేస్తే మాదే రాజ్యం మేమే ఉంటామంటే కూడా చెల్లదని చెప్పినాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏ స్థాయిలో మహిళలకు ఇచ్చే డబ్బులు కిందికి పోకుండా లేదా లంచాలు తీసుకొని ఏ సంబంధించినటువంటి సీఏలు కావచ్చు, బుక్ కీపర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి రూపాయి లాస్ట్ ఎవరైతే గ్రూప్ మెంబర్ ఉన్నారో
వాళ్ళకు చేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి మేము జనవరి 1 నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి, అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరే ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రమంతా మరి సర్వే చేస్తే 60,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబశ్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమిస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు, ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే మరి మహిళా సంఘాలకు సంబంధించి మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మహిళలకే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళలలో కూడా మహిళా సంఘంలో మా సభ్యురాలుగా ఉండుంటే మనము ఇళ్లకు బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ విడత బిల్లు వస్తుంది అధ్యక్ష. కనీసం బేస్మెంట్ కూడా కట్టుకోలేని మా సంఘ సభ్యురాలుగా ఉండుంటే ఆమెకు ముందస్తుగా 1,00,000 రూపాయలు మా సంఘాల ద్వారా అప్పు ఇప్పిస్తున్నాం అధ్యక్ష, తక్కువ వడ్డీతోటి. అంటే పాపం వాళ్ళు ఎక్కడో పోయి వడ్డీలకు తెచ్చుకుని కట్టుకునే కంటే ఆమె మా మహిళా సంఘం సభ్యురాలకు ఒక ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టించే రకంగా పునాది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ బిల్ వచ్చేంత వరకు ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి బేస్మెంట్ లేపించే ఆ రకమైనటువంటి జిల్లాల వారికి ఒక్కొక్క దగ్గర 12 కోట్లు 15 కోట్ల రూపాయలు అక్కడ వచ్చిన మా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మా మంత్రుల అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, బయట ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకు దయచేసి మహిళా సంఘాలలో చేరండి, ఆర్థిక బలోపేతం అవుతారు, అప్పుల భారం నుంచి బయటపడతారు. ప్రతి రూపాయి కోసం బయటికి పోయి అప్పు తీసుకొచ్చుకొని వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే కంటే మహిళా సంఘంలో ఉంటే ప్రభుత్వము ఒక పెద్దన్నలాగా, ముఖ్యమంత్రి గారు తోబుట్టులాగా, మరి ఈ గవర్నమెంట్ మీ కుటుంబం లాగా మహిళలకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఐకేపీ సెంటర్స్లలో అధ్యక్ష పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఐకేపీ సెంటర్స్ నిర్వహించుకుంటే 2 కోట్లు 3 కోట్ల ఇన్కమ్ కూడా వాళ్ళకు వస్తూ ఉంది అధ్యక్ష. అట్లా పెట్రోల్ బంక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళు మరి 6 నెలల్లో 13,60,000 పైగా సంపాదించుకొని వాళ్ళ ఉపాధి ప్లస్ అక్కడ నిర్వహణ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మహిళా సంఘాలలో చేరమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1428 గౌరవ ఇళ్ళ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు అవునండి. 54 ఆస్తుల పాక్షికంగా ప్రభావితమవుతున్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి మరియు డి ప్రశ్నలకు సమాధానం నష్టపరిహారానికి సంబంధించి 2 నెలల లోపు చెల్లించడం అవుతుంది అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఆర్కేపురం రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నేను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే నివాసం ఉంటా అధ్యక్ష. వారు పొద్దున్నే వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ ఆర్కేపురం రోడ్డు ఆర్ఓబి మరియు ఆర్యూబి వలన 54 ప్రాపర్టీసు ఎఫెక్ట్ అవుతున్నాయి.
వాటికి 2 నెలల లోపు నష్టపరిహారం ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఒక పల్లవి విల్లా సొసైటీ అని ఆఫీసర్స్ కాలనీ ఆర్కేపురంలో ఉంది అధ్యక్ష. వారి రిప్రజెంటేషన్ కూడా నా దగ్గర ఉంది, నేను పంపిస్తా. అది 300 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. అందరు కూడా సీనియర్ సిటిజన్స్, చాలా మంది రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్స్ అధ్యక్ష. ఆ ప్రపోజ్డ్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ ఆన్ రాబర్ట్స్ రోడ్ వలన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తానికి బిల్డింగ్ మొత్తం కూల్చే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ కూడా అవకాశం ఉన్నది. పక్కనే ఆర్మీ ల్యాండ్ ఉంది, కొంత ఆర్మీ వాళ్ళు ఇచ్చారు. దాని అలైన్మెంట్ను కొంత చేంజ్ చేస్తే ఈ బిల్డింగ్ను కూర్చకుండా వారికి సాంత్వన చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సాంత్వన, కొంత వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే నేను ఇవాళ పొద్దున అసెంబ్లీకి వస్తూ ఉంటే మనం కొత్తగా 2 ఎలివేటెడ్ కారిడార్స్ కూడా తీసుకున్నాము. ఒకటేమో ప్యారడైజ్ టు షామీర్పేట్, ఇంకొకటి ప్యారడైజ్ టు డైరీ ఫామ్ రోడ్. ఇవి 2 కూడా ఉత్తర తెలంగాణకు, ఉత్తర హైదరాబాద్, నార్త్ హైదరాబాద్కు చాలా క్రియాశీలకం అధ్యక్ష. నిన్న సాయంత్రం నేను పోతా ఉంటే ఇక్కడి నుంచి కొంపల్లిలో నివాసం ఉంటా, 2 గంటలు 2.5 గంటలు పట్టే పరిస్థితి. అక్కడ అటువైపు షామీర్పేట వైపు కూడా అంతే ట్రాఫిక్ కంజెషన్ ఉంది అధ్యక్ష. అయితే మనం 160 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కూడా తీసుకున్నాము. పని కూడా కొంత మొదలైంది, కానీ నత్తనడకన సాగుతోంది. 2.5 సంవత్సరాలు మనం పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాము. అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. నేను దయచేసి కోరుతున్నా, అది హైలీ కంజెస్టెడ్ రోడ్స్ అవి 2 కూడా. కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేసే ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ఈ ప్యారడైజ్ దగ్గరనైతే జంక్షన్ అయితే చాలా బ్యాడ్లీ మేనేజ్డ్ అండి. ఆ ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. పైపులన్నీ రోడ్ల మీద పడేసి ఉన్నాయి, చాలా ఇబ్బంది, దుమ్ము ధూళి. అక్కడ ఆ ప్యారడైజ్ జంక్షన్ అంటేనే భయం వేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు ఆలోచన చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడుతూ పల్లవి విల్లా హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, రోడ్ వైడనింగ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఒక పక్షాన డిఫెన్స్ ల్యాండ్ ఉంది, ఇంకో పక్షాన లేక్ ఇంకో పక్షాన ఉంది. సో అలైన్మెంట్కి సంబంధించి ఆలోచన చేయమని కోరారు. వీటిని కూడా అనేక సందర్భాల్లో ఈ రోడ్ అలైన్మెంట్ చేస్తూ ఉన్న సందర్భాల్లో మరి హౌసింగ్ సొసైటీ పక్కన ఉన్న ఆ ప్రాంత వాసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పరిశీలన చేయడం జరిగింది అధ్యక్ష. సో అయినప్పటికీ అది వీళ్ళు సంకల్పన కాలేదు. అలైన్మెంట్ అనే అంశం ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఇది. కానీ అలైన్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఓ పక్కన లేక్ ఉంది, ఇంకో పక్కన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయ అలైన్మెంట్కు అవకాశం లేకుండా పోయింది. సో రీఅలైన్మెంట్ అనేది పాసిబుల్ లేదని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి వారు చెప్పినట్టు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు, ప్యారడైజ్ నుంచి షామీర్పేటకు సంబంధించిన అంశం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ గారిని కూడా కలుసుకొని మరి 100 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈరోజు హెచ్ఎండిఏ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమం షామీర్పేట్ ప్యారడైజ్ది మరి అతి తొందరలో కూడా పనులు చేపట్టే కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1349 గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు. Speaker sir, answer to A, the details are placed on the table of the House as Annex 1. Answer to B, the current financial year, ₹1,250 crores has been tied up. The objective for the establishment of said school is placed on the table of the House as Annex 2. Answer to C, the details are placed on the table of the House as Annex 3. శ్రీ డాక్టర్ పట్లొల్ల సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
నిజంగా ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని స్థాపించడం జరుగుతూ ఉందో అది నిజంగా చరిత్రాత్మకం. అది చాలా ఉపయోగపడుతుంది మాలాంటి బ్యాక్వర్డ్ నియోజకవర్గాలకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్పొరేట్ విద్య అనేది కేవలం పట్టణాలకే పరిమితం అయిపోయింది. అట్లాంటిది ఒక మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మారుమూల ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా పెట్టడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ విద్యను మొత్తం నిర్వీర్యం గార్చింది. అసలు టీచర్ రిక్రూట్మెంట్ లేదు. పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, గురుకులాలు మేము స్టార్ట్ చేసినామని చెప్పేసి అన్ని వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు అని చెప్పేసి అన్ని అద్దె బిల్డింగ్లలోనే ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చీకటి గదులలో పాఠాలు బోధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఇది అన్నీ ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్గా ఇది ఏర్పాటు చేసిన నిజంగా కూడా గొప్ప విషయం అధ్యక్ష. విద్యకు గత ప్రభుత్వాల్లో మొత్తము ప్రతి సంవత్సరము బడ్జెట్ తగ్గుకుంటూ వచ్చింది అధ్యక్ష. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా 2% సెస్ ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ సెస్ విధించినప్పటికీ వారు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వలన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసలే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వలేదు గత 10 సంవత్సరాల నుండి. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారీగా పోయిన సంవత్సరం మళ్ళీ విద్యకు సరైన ప్రాతినిధ్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరపడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా 7%, 7.57% బడ్జెట్లో దానికి విద్యకు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. తర్వాత గత ప్రభుత్వంలో అధ్యక్ష అసలు టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి నారాయణఖేడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో ఎట్లయితే అసలు టీచర్స్ కొరత చాలా ఉంటుంది. ఉన్న కొంతమంది టీచర్లను కూడా పట్టణ ప్రాంతాలకు డిప్యూటీ చేయడం జరుగుతూ ఉండే. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11,000 మంది టీచర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గము 120 మంది టీచర్స్ రిక్రూట్ చేయడం జరిగింది నారాయణఖేడ్ ప్రాంతం నుండి. ఇప్పుడు 80% వేకెన్సీస్ అన్ని ఫిలప్ కావడం జరిగింది అధ్యక్ష. ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్లో వీసీస్ వైస్ ఛాన్సలర్ కూడా మనము నియమించుకోలేకపోయినాం. అంత దురదృష్టకరం. గత తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అందరికీ యూనివర్సిటీస్ కూడా బీసీసీని నియమించడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ముఖ్యంగా స్కావెంజర్స్ ఒక స్కూల్లో